శ్రీమాత్రే నమః. ఆనందాల హరివిల్లికి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఎవరో మా అమ్మాయి అమ్మ అని పొగుడుతూ మరి నేను చెప్పింది ఏదో విమర్శిస్తూ ఒక మెసేజ్ పెట్టారు. అది కూడా తెలుగులో నాకు అర్థం అవ్వాలి అని. అమ్మని అడిగితేనే కదరా చెప్పే విధానం తెలుస్తుంది. అమ్మ చెప్పింది అది తప్పు రైటో అమ్మ కూడా మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెబుతుంది. మరి మీరు చక్కగా ఇలాగ విమర్శించి ఏదన్నా తెలియదంటే అడగండి, చెబుతాను. ఎందుకంటే అందులో మెలిగిన దాన్నే. మరి తప్పు ఒప్పులు నేను కూడా చేస్తాను, పొరపాట్లు కూడా. మీరు అమ్మ కదా అనుకుని మళ్ళీ మీరు అడగండి, నేను చెబుతాను. మరి నెయ్యి కాసేటప్పుడు చెప్పాను, పాలు కాసుకునే విధానం, కాసుకున్న తర్వాత తోడేసుకునే విధానం, తోడు ఎలా వేసుకోవాలి, కమ్మగా ఎలా ఉంటుంది, త్వరగా ఎలా కడుతుంది, పాలు చిక్కగా ఉంటేనా పలసగా ఉంటేనా అనేది చెప్పాను. వారికి అర్థం కాలేదట. మరి పెరుగులో చిటుకుడు వేస్తే చాలు, లేకపోతే పులిసిపోతుంది అన్నారు. అర్థం అవ్వలేదమ్మా అని అడిగారు కదా. ఏముంది, నెయ్యి కాసేటప్పుడు ఏం చెప్పాను నేను. ఇప్పుడు పాలు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కరు అంటున్నారు పాలు ఇలా కాసారనుకో ఎక్కువ వెన్న వస్తుంది, అలాగా చేశారనుకో ఎక్కువ వెన్న వస్తుంది అనేసి చెబుతున్నారు. అది అలా రాదండి. పాలల్లో ఉన్న ఎన్న శాతం మాత్రమే మనకు వస్తుంది. అది రావాలి అంటే ఉన్న శాతమైనా మనం పాలు కరెక్ట్గా కాసుకోవాలి. అది నేను వివరించాలని చెప్పాను నేను. ఇప్పుడు పాలు అంటే మరి బర్రెలు ఉంటాయి కదా, బర్రెలు గేదెలు అంటారు కదా, వాటికి ఇచ్చే దానాన్ని బట్టి పాలు బాగుంటాయి. పిండి పదార్థాలు ఎక్కువ పెట్టారనుకోండి, మరి ఆ గేదెకి చిక్కటి పాలు వస్తాయి. కాకుండా ఆకులు అలవలో పెడతారు కదా, పచ్చగడ్డి ఎండుగడ్డి అలాంటివి అప్పుడు నీళ్ళలాగుంటాయి. అప్పుడు మనం ఏమంటాము, నీళ్ళు కలిపేసారని అనుకుంటాం. మన ఎదురుగుండా పిండి పోసినప్పటికీ కూడా పెట్టే దానాన్ని బట్టి పాలు బాగుంటాయి. పాలు చిక్కగా ఉన్నాయనుకోండి ఎన్న శాతం ఎక్కువ ఉంటుంది అనమాట. అది అర్థం మనకి. తోడేస్తే పాలు తోడేది వేయట్లేదు, పాలు బాగోట్లేదు అనుకునేవాళ్ళం. అది తెలుసు నాకు. సరే పాలు తెచ్చుకుంటాం కదా, అవి చక్కగా చిక్కటి పాలే మన ఎదురుగుండా పిండి పోసారు కదా, అందులో 1 లీటర్ పాలు తెచ్చుకున్నాం అనుకోండి, పావు లీటర్కి కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి చిమ్ములో పెట్టేయండి. చక్కగా పోయి చిమ్ములో పెట్టి గరిటేయండి, పైకి రావు. పాలకి వాడే గిన్నెలు వేరేగా ఉండాలని కూడా నేను చెప్పాను. మరి ఏదో చెప్పాలి సోదు అంటే కాదు కదండి. దాని ఉండే వివరణంతా మీకు నేను చెప్పాలి కదా. పాలకి అనేది ఒకటే వాడాలి గిన్నె. ఆ గిన్నెలో మనం ఏమీ వండకూడదు పాల గిన్నెలో. అప్పుడు కూడా పెరుగు బాగోదు, వాసన వస్తుంది. మనం అందులో అన్నం వండినా, ఏమన్నా చింతపండు అయ్యి నానబెట్టినా, లేదు ఏమన్నా ఉల్లిపాయలు అయ్యి కడగడానికి అది వేసినా ఆ గిన్నె ఇంకా పాలు కొరకే వాడాలి. అందులో కాసేసుకుంటాం, అందులో తోడు పెడతాం, మజ్జిగ అయిపోద్ది, గిన్నె కడుక్కుని అందులో పాలు కాసుకోవాలి. అంతే తప్ప అలా 2-3 గిన్నెలు ఉండాలి. పాలు కాసే గిన్నెలో ఏదన్నా వేసి చేసినా పెరుగు కూడా బాగోదండి, వాసన వస్తుంది అనమాట. సరే పాలు తెచ్చుకున్నాం కదా, మరి పాలు అంటే కొంచెం నీళ్ళు వేసి చిమ్లో పెట్టేశారు కదా, మీరు అటు ఇటు తిరుగుతూ ఏదో పని చేసుకుంటూ ఉంటారు. అట్లనేమి చూడవలసిన పని ఉండదు. అప్పుడు త్వరక కట్టేస్తుంది. బాగా కాగిపోయిన పాలు త్వరక కట్టేస్తుంది. కాగేటప్పుడు త్వరక కట్టేస్తుంది అనుకోండి, ఆ పాలు బాగా కాగినట్టు మనకు అర్థం. త్వరక కట్టకుండా ఇంకా మరుగుతా లైట్ పలసన పొరలాగా ఆనుతుంది అనుకో, ఇంకా కాగలేదు. చక్కగా త్వరక కట్టేసినట్టుగా ఉందంటే అవి కాగిపోయి అంటే అప్పుడు ఆ పావు లీటర్ నీళ్ళు మరిగిపోయి మనం ఎగస్ట్రా అరకప్పు వేసిన నీళ్ళు ఉంటాయి పాలలో, అవి ఎలా పక్కన పెట్టుకుని ప్లేట్ మూత పెట్టమన్నాను. ఎందుకంటే ఆ త్వరక ఇంకా పాలు ఎగిరిపోయి త్వరకల్లాగా అయిపోతుంది. మూత పెట్టామనుకోండి అన్న శాతం త్వరక మాత్రమే కట్ట ఆగుతుంది అనమాట. అందుకు అప్పుడు చల్లారిన తర్వాత ఏం చేస్తాము, గోరెచ్చగా ఉండగా ఒక్క సుక్క. పూర్వం అయితే ఈనుపులు అంటే చీపురు పొలలు ఉండి ఒక పొల్ల అలా పెట్టుకునేవారు. అది ముంచి మజ్జిగలో అది పాలలో ముంచేవారు, తోడేయడం అలాగా. అంటే ఎక్కువ తోడు ఇలా ఎత్తి పడిపోతుంది, పులిసిపోతుంది అని. ఎక్కువ ఎత్తి పులిసిపోద్ది, తక్కువ ఎత్తి కమ్మగా ఉంటుంది అని. లేదు ఒక సుక్క మజ్జిగ ఇలా ఒక స్పూన్ తీసుకుని త్వరక పక్కకి గింటి పాలలో పడేటట్టు ఒక్క సుక్క వేసేసి మూత పెట్టండి, ఏం కదపనవసరం లేదు. ఆ మజ్జిగ చాలా కమ్మగా ఉంటుంది. తోడు ఎక్కువ వేసిన ఏమీ పులుపు ఉంటుందేమో తప్ప కమ్మదనం పోదు. పాలు బాగా కాసుకున్నాం కదా. అందుకు చక్కగా ఏం చేయాలంటే, మీరు తొడి చేశారు కదా, అప్పుడు మీరు బయట ఉంచినా ఫ్రిడ్జ్లో ఉంచినా త్వరక అనేది చక్కగా వచ్చేస్తుంది. ఏదో దాంట్లో వేసుకుంటాం. ఇది కొంచెం జిలకొట్టేసుకుని వేసుకోవాలి. పెరుగులాగా వేసుకుంటే వేడి చేస్తుంది, సలలా చేసేసుకుంటే సలవ చేస్తుంది. చక్కగా ఉన్నా పర్వాలేదు. తాగటానికైతే పలసగా మిల్క్లా చేసుకుంటాం, మనకు తెలిసిందే కదా. అది కొంచెం అనే మాట. ఇప్పుడు వేసవికాలం ఒక సుక్క వేసేనా అన్నట్టుగా వేయాలి, లేదు అంటే పులుపు అయిపోతుంది. అలాగా చక్కగా కాగిన పాలలో కొంచెం తోడు పెట్టుకున్న పెరుగు మంచి కమ్మగా ఉండి, ఒకవేళ సాయంత్రానికన్నా పొద్దునుకున్నా పులియదు. ఇంకా
పులకుండా కమ్మగా ఉంటుంది అనమాట. బాగా కాగితే పాలు మజ్జిగ కూడా స్మెల్ వచ్చి ఇంకొంచెం తాగాలనిపిస్తుంది, అంత కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు ఆవు పాలు అంటారా, పలసగా ఉంటాయి. ఎంత ఎలాంటి దానా పెట్టినా. జెర్సీ ఆవులు అని ఉంటాయి, చిక్కగా ఇస్తాయి. కానీ నాటు ఆవులు అయితే ఉట్టి నీళ్లులాగా ఉంటాయి, ఒక రుచి ఏమి ఉండదు. కానీ నేను 6 మాసాలు ఆ పాలు తెచ్చుకుంటాను మేము. ఎందుకంటే ఆవు పాలు కాసి తోడుపెట్టిన వస్తే నెయ్యి కాసుకుని దేవుడు కొరకై నాకు నెయ్యి కోసం కొన్న నెయ్యి ఎప్పుడు వాడలేను కాబట్టి ఆ నెయ్యి తయారు చేసుకుని ఉంచుకుని వాడుకుంటానండి సంవత్సరం అంతా. అందుకు 6 నెలలు ఆవు పాలు రప్పించుకుంటాను. అవి ఎలాగున్నా కానీ పలసగా ఉంటాయి. మజ్జిగ కూడా పెద్ద ఓ మాత్రగా ఉంటుంది. టీ అయితే అసలు తాగలేము, ఆవు పాలు రుచి ఉండవు. అంత ఎన్న కూడా ఎక్కువ ఏమీ రాదు, పలసగా ఉంటుంది కదా. సరే ఏదో ఇంత 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 అంత అవుతుంది కదా అని అలాగా చేసుకుంటాం. అందులో ఆవు పాలు పోసేవారు ఎవరు కూడా నీళ్ళు చక్కన్నది వెయ్యరు మనకి, ఎందుకంటే అయ్యే పలసగా ఉంటాయి. ఇదేనండి, పాలు అనేది బాగా కాసుకుని పొయ్యి మీద కాగేటప్పుడు, చిమ్ములో కాగేటప్పుడు తొరకట్టేస్తే ఆ పాలు బాగా కాగినట్టు. అందులో చిటికుడు చల్లారి పాలు గోరువెచ్చగా ఉన్న తర్వాత గిన్నె ఇలా చూసుకుని గోరువెచ్చగా ఉన్న తర్వాత ఒక్క సుక్క మజ్జిగ సుక్క వేసారనుకోండి, అది కూడా కమ్మట మజ్జిగ అయితే కమ్మగా ఉంటుంది, పుల్లట మజ్జిగ అయితే పుల్లగా అయిపోతుంది అనమాట. ఈ పులవ తోడంటూ పుల్లగా ఉంది, మజ్జిగ పులిసిపోద్దని వేయరు. కమ్మగా ఉన్నది వేసుకుంటే కమ్మగా ఉంటుంది, పుల్లగా ఉన్నది వేసుకుంటే పులిసిపోతుంది. కానీ పాలు బాగా కాగింది రుచిగానే ఉంటుంది. మనకు కమ్మగానే కావాలంటే ఈ ఒక్క చిటకా పాటించాలని చెబుతున్నాను. మరి ఎవరో మీరు అడిగారు కదా, ఇప్పుడు అర్థమైందమ్మా. పాలు బాగా కాగిన తర్వాత గోరెచ్చగా ఉన్న తర్వాత చిటికెడు తోడేసుకుంటే కమ్మగా ఉంటుంది, గమ్మున పులుదు అని చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదా. మరి చూసి ఇది నేను చెప్పింది కరెక్టా, అర్థమైందా లేదా ఇప్పుడు కూడా మళ్ళీ మెసేజ్ పెట్టండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరో ఫాలో అవుతున్నారో మీరు కూడా మరి నా కుటుంబంలోకి చేరిన వారే. మరి నేను గుడికి వెళ్ళే టైం అయ్యింది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను, సరేనా?